ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వాడితో కాపురం చేయాలని ఆశపడవు. ఆ నీచుడైన గగన్ గాడితో బంధాలన్నీ తెంపుకొని ఇప్పటికే ఇక్కడికొచ్చేసుండేదానివి. ఇప్పుడు మీరు పడుతున్న ఆవేశం ఉంది చూసారా? మీకు నిజమేంటో తెలిసిన రోజు ఇదే ఆవేశం పశ్చాత్తాపంగా మారుతుంది. అనవసరంగా మమ్మల్ని నిందించావని మీరు బాధపడతారు నాన్న. ఇప్పటికే నువ్వు పెట్టిన బాధలు చాలు. ఇంతకు మించి పడే బాధ ఏది నాకు రాదు. అయినా పొమ్మని నీకు నోట్తో చెప్తే సరిపోదు. నీలాంటి దానికి చేతులే సమాధానం చెప్పాలి. రా నాన్నా, నాన్నా, అది కాదు నాన్నా. నాన్నా, నాన్నా, నాన్నా. వెళ్ళిక్కడి నుంచి. అయ్యో బావా, పాపం బావా, బావా. పాపం. అయ్యో భూమి, పాపం, చాలా బాధగా ఉన్నట్టుంది. బాధగానే ఉంది అపూర్వ. ఇంకా దుర్మార్గురాలైన నిన్నే మా నాన్న నమ్ముతున్నారు కదా, అందుకు బాధగా ఉంది. నిర్దోషైన కృష్ణప్రసాద్ మావయ్యని దోషిని చేశావు కదా, అందుకు బాధగా ఉంది. ఇంత అన్యాయం చేసుకుంటూ పోతున్నావే, నీకు కొంచెం కూడా పాపభీతి లేదా? మంచి వాళ్ళని ఇంత బాధ పెడుతున్నావే, కొంచెమైనా జాలనిపించట్లేదా? జాలి పడితే ఈ లోకం మనల్ని ఉయ్యల్లో వేసి జోలపడదు భూమి. ఇక పాపభీతంటావా? అది పాపం పుణ్యం ఉన్నాయని నమ్మేవాళ్లకే ఈ భీతి అనే పదం వర్తిస్తుంది. మనకలాంటివేం లేవు. నేననుకున్నది సాధించాలి, నేను చెప్పిందే చలామణి అవ్వాలి. అందుకోసం నేను ఎంత మందినైనా తొక్కుకుంటూ వెళ్తాను. పడోపుర్వా, ఇలాగే ఎగిరెగిరి పడుతూ పో. నిన్ను ఎగరేసి తొక్కే రోజు మాకు కాలానికి ఒకే రోజు వస్తుంది. ఆ రోజు నువ్వు నా కాళ్ళు పట్టుకుని బతిమాలినా అస్సలు నిన్ను క్షమించను. కనుకో, కలలు ఫ్రీయేగా కనుకో. ఇలా కంటూ చెప్పుకుంటూ పో. నేను ఇలాగే వింటూ నవ్వుకుంటూ నా పని నేను చేసుకుంటూ ఉంటా.